ఈ 3 విషయాలు, నువ్వు స్వస్థత నొందితివా, నువ్వు విడుదల నొందితివా, నీ వేదనల నుండి దేవుడి నిన్ను విడిపించాడా, మొదటగా దేవుని మహిమపరచు. రెండవదిగా ఆయనకు సాక్షిగా ఉండు. సంఘములోను సంఘము వెలుపట మరి ప్రాముఖ్యముగా. మూడవది, ఎటువంటి స్థితిని బట్టి నీకు అలాంటి పరిస్థితిలోనికి వచ్చావో మరలా స్థితి మరి ఎక్కువ అవ్వకుండానట్లు ఇక నువ్వు పాపము చేయకము. చాలాసార్లు ఏమవుతుందంటే ప్రార్థించినప్పుడు స్వస్థత పడతారు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మరలా అదే రోగం ఎక్కువైతుంది. ఎందుకు? మరలా వెళ్ళి పాపం చేశారు. ఏ పాపమును బట్టి నీకు ఆ రోగం వచ్చినదో ఆ పాపమును విడిచిపెట్టకపోవడం బట్టి మరి ఎక్కువగా అదే రోగం నీ మీదకి వస్తుంది.